పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో ఆరోగ్య సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. మరి ఇవాళ మనం సెక్షువల్ డైఫంక్షన్ గురించి మాట్లాడుకుందాం. సెక్షువల్ డైఫంక్షన్ ఇన్ మెన్ అండ్ ఉమెన్ అంటే మహిళల్లో అలాగే పురుషుల్లో కూడా ఈ సెక్షువల్ డైఫంక్షన్ సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం. మరి ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయి, ఈ సమస్యలకి కారణాలు ఏంటి, మరి ఈ సమస్యలకి నివారణ ఏంటి, ఇవన్నీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ఆరోగ్యరత్న యోగా సుబ్రహ్మణ్యం గారు. మరి ఈ విషయాలు ఆయనతో అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. ఎస్ సార్, అంటే మన భారతదేశం గర్భధారణకి మరి ఎంతో అనుకూలమైన ఒక క్షేత్రం అని చెప్పచ్చు. అవునండి. కానీ అయినప్పటికీ ఇక్కడ మరి ఎన్నో గర్భధారణ సమస్యలన్నీ కూడా ఇక్కడికి వస్తున్నాయి. మరి దీనికి కారణాలు ఏంటంటారు? ఇది మనం లాస్ట్ ఎపిసోడ్లో మనం క్లియర్గా మనం చెప్పుకున్నామండి. ఎస్. ముఖ్యంగా మన సొసైటీ, భారతీయ సమాజం వెస్టర్నైజ్డ్ కావడం, వెస్టర్నైజ్డ్ సొసైటీని పుణికిపుచ్చుకుంటా ఉంది. ఓకే. ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియన్ సొసైటీ వెస్టర్న్ సొసైటీని అనుసరిస్తూ ఉంది. ఆ కారణం చేత అంటే ఈ యువతరంలో వచ్చేటటువంటి సమస్యలన్నీ కూడా శృంగార సమస్యలు అయితేనేమి, సంతానలేమి సమస్యలు అయితేనేమి, భార్యాభర్తల మధ్య సంబంధం, వివాహ సంబంధం యొక్క సమస్యలు అయితేనేమి, ముఖ్యంగా ఈ మూడు సమస్యలు వెస్టర్న్ సొసైటీని మన సొసైటీ ఫాలో అవ్వటానికి ప్రయత్నించడం వలన జరిగేటటువంటి అనర్థాలు. ఓకే. వీటిల్లో మనము ఈ మూడింటిని తీసుకుంటే, మొదటిది సంతాన సమస్యలకు చివరిలో వద్దాం. మొదటిది వివాహ వ్యవస్థ, రెండోది వైవాహికుల మధ్య ఉండవలసినటువంటి సంబంధం, ఓకే, మూడవది సంతానం. మొదటిది మనము వివాహ వ్యవస్థను గురించి మాట్లాడుకుందాం. భారతీయ వివాహ వ్యవస్థ ఎలా ఉంటుంది అంటే, ఎలా ఉండేది అంటే పూర్వం పుట్టిన బిడ్డ ఒక బంధువులలో ఈ అమ్మాయి ఫలానా అబ్బాయికి అని పుడుతూనే వాళ్ళు ఒక మాట అనేసుకునేవాళ్ళు. ఓకే. ఇప్పుడు వరుసకు అన్న కూతురు పుట్టింది, తన కొడుక్కి మేనమామ కూతుర్ని చేయాలని చెల్లి అనుకునింది. అన్న నీ కూతురు నా కోడలు అని అన్నతో మాట తీసుకునేది పుడుతూనే. అదేవిధంగా చెల్లెల దగ్గర అన్న కూడా మాట తీసుకునేవాడు. మేనత్త కూతురు, మేనత్త కొడుకు, ఇవి అద్భుతమైన బంధాలై ఉండేటి సంబంధాలు వివాహ వ్యవస్థలో, మన భారతీయ వివాహ వ్యవస్థలో. కొన్ని చోట్ల అక్క కూతుర్ని కూడా చేసుకునే అలా సాంప్రదాయం ఉంది. తర్వాత బంధువర్గంలో, దగ్గర బంధువుల్లో లేకపోతే కనీసం దూర బంధువులైనా కూడా పుడుతూనే ఒక మాట అనుకునేవాళ్ళు, మాట తీసుకునేవాళ్ళు. నాకు నీ కొడుకునిచ్చి ఇవ్వాలి అని వీడిది అనుకునేవాళ్ళు, నీ కూతుర్ని నాకు ఇవ్వాలని ఒక మాట అనుకునేవాళ్ళు. వాళ్ళు పెరిగి పెద్దయ్యే కొద్దీ వాళ్ళకు ఊహ తెలిసినప్పటి నుంచి నీ భర్త ఎవరు అంటే, నువ్వు ఎవరిని చేసుకోబోతున్నావు అంటే ఫలానా ఆయన నా భర్త. చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు, మేము ఆడుకునేవాళ్ళం చిన్నపిల్లలప్పుడు, అంటే నీ కాబోయే అంటే 10, 12, 7-8 సంవత్సరాల వయసులోనే ఆ ఆటల్లోనే ఉండేటివి మనకు. నీ భర్త ఎవరు అంటే ఫలానా నా భర్త, ఆయన నా భర్త అని ఆమె పాప చెప్పేది 5-6 సంవత్సరాల వయసు నుంచి. అదే మగపిల్లవాడు కూడా ఫలానా నా భార్య, ఫలానా అమ్మాయి నా భార్య, మా అత్త కూతురు లేదంటే మా మామ కూతురు అని చెప్పుకునేవాళ్ళు. అంటే ఒక ఎమోషనల్ బాండేజీ ఫ్రమ్ ద బిగినింగ్, వాళ్ళల్లో ఒక ఎమోషనల్ కనెక్టివిటీ అప్పటి నుంచే వాళ్ళు బీజాన్ని నాటేవాళ్ళు. ఆ ఎమోషనల్ బాండేజ్ అనేది పెద్దవుతూ ఒకరిపైన ఒకరికి పెరుగుతూ ఉండేది. అప్పుడు ఎప్పుడైనా ఒక సందర్భంలో వాళ్ళు కలిస్తే వాళ్ళల్లో ఒక రకమైన వైబ్రేషన్స్ వచ్చేటివి. నా భార్య, నా కాబోయే భార్య అని మేల్కి, అదేవిధంగా నా కాబోయే భర్త అని సిగ్గుతో ఆయన చూడక సిగ్గుతో కొంగు చాటును చూసేవాళ్ళు.
అంటే వాళ్లకు యుక్త వయసు వచ్చేటప్పటికి ఎస్ హీఈస్ మైన్ అండ్ షీఈస్ మైన్ అనుకునేవాళ్ళు. దాని ద్వారా వాళ్ళకు వివాహం అయితే ఇంకా ఆ లోపు కూడా వేరే వాళ్ళ పైన వాళ్ళకి ఆలోచన వెళ్ళనే ఎమోషనల్ కనెక్టివిటీ వెళ్ళదు. ఎందుకంటే ఇంకొక అమ్మాయిని ఊహించుకొని కూడా ఊహించుకోలేడు అబ్బాయి. ఈ అమ్మాయి కూడా ఇంకొక అబ్బాయిని ఊహించుకొని కూడా ఊహించుకోలేదు తన పార్ట్నర్గా. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ బాండేజ్ ఏర్పడిపోయాడు. సో వివాహం అయిన తర్వాత ఇంకా వాళ్ళు చచ్చేంత వరకు ఇంకా వేరే ఆలోచన ఉండేది కాదు, అంత బాండేజ్ ఉండేది. వాళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు, ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళు. ఆ దశలో పూర్వంలో మనకు తాతలు ఉండేవాళ్ళు, అమ్మమ్మలు ఉండేవాళ్ళు, నానమ్మలు ఉండేవాళ్ళు, తాతలు అవ్వలు ఉండేవాళ్ళు. వాళ్ళు ఈ పిల్లవాడికి కానీ పిల్లకి కానీ సెక్స్ ఎడ్యుకేషన్ని నేర్పించేవాళ్ళు. ఇలా ఉండాలి భర్తతోటి, ఇలా మాట్లాడాలి, ఇలా నడుచుకోవాలి, ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఇలా ఉండాలి, బయట నుంచి వాళ్లకు సపరిచర్యలు ఇలా చేయాలి. ఇక్కడ శివపురాణంలో పార్వతీదేవికి వాళ్ళ అమ్మ చెబుతుంది, అమ్మ భర్తను ఈ విధంగా చూసుకోవాలి అని. ఆ యొక్క వాళ్ళు చిన్నప్పటి నుంచే పాపకి నూరిపోసేవాళ్ళు. అదేవిధంగా భార్యను ఎలా చూసుకోవాలి, ఆమెను ఎంత గౌరవించాలి, అసలు స్త్రీ అంటే ఎవరు, శక్తి, ఆదిశక్తి స్త్రీ. సో ఆ స్త్రీని ఎత్ర నారేస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ, ఎక్కడైతే స్త్రీలు పూజింపబడుతూ ఉంటారో అక్కడ దేవతలు వశం ఉంటారు, లక్ష్మి ఉంటుంది. స్త్రీ కలకంట కంట కన్నీరులకే చోట దరిద్రం తాండవిస్తూ ఉంటుంది. ఇలాంటి సామెతల ద్వారాను, కథల ద్వారాను, పురాణాల ద్వారాను మనలో వాళ్ళిద్దరిలో కూడా ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎమోషన్స్ని క్రియేట్ చేసేవాళ్ళు మన పెద్దవాళ్ళు. దానివల్ల వాళ్ళ బాండేజీ చాలా ఎఫెక్షనేట్గా, చాలా లవ్, చాలా ఎమోషనల్గా ఉండేవాళ్ళు. మనకు విడాకులనే పదమే లేదు తెలుగులో అసలు. విడాకులు అనేది మళ్ళీ తర్వాత ఎక్కడో వచ్చింది, కానీ విడాకులు అనే పదము మన డిక్షనరీలోనే లేదు. అయ్యో ఒక్కటి చెప్పండి, ఎక్కడైనా మన పూర్వ పురాణాల్లో కానీ మన చరిత్రలో కానీ ఎక్కడైనా ఎవరైనా వివాహం తెగదెంపులు చేసుకున్నా అంటే విడాకులు తీసుకున్నట్టు ఉందా? ఫస్ట్ విడాకులు ఎప్పుడు వచ్చినాయో తెలుసా మనకు? బ్రిటిష్ వాళ్ళు ఒక చట్టం తీసుకొచ్చినారు. అక్కడ ఒకే ఒక విడాకులు, బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని నుంచి పోయేటప్పటికి రెండో మూడో విడాకుల కేసులు ఉన్నాయి కోర్టులో, 2-3 అంతే. అది కూడా ఆంగ్లో ఇండియన్ల యొక్క సాంప్రదాయంలో. భారతీయ సంస్కృతిలో విడాకులు అనేది లేదు. అంటే ఒక భర్త ఒక భార్య ఎమోషనల్ బాండేజ్, ఎమోషనల్ కనెక్టివిటీ ఏర్పడేట్టుగా చేసి వాళ్ళ కుటుంబాన్ని ఒక కుటుంబ వ్యవస్థ, అటువంటి కుటుంబ వ్యవస్థని మనం తయారు చేసుకొని ఉన్నాం. మన కుటుంబ వ్యవస్థ చాలా స్ట్రాంగ్. ఎందుకంటే తాత అవ్వ, వాళ్ళ తర్వాత అమ్మ నాన్న, వాళ్ళ తర్వాత పిల్లలు, మనవాళ్ళు మనవరాళ్ళు, ఒక ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబం ఉండేది. ఒక్కొక్క కుటుంబంలో 50 మంది, 5 మంది అన్నదమ్ములు, వాళ్ళ పిల్లలు అందరూ కలిసే ఉండేవాళ్ళు. అటువంటి స్ట్రాంగ్ ఫ్యామిలీ సిస్టమ్ మంది. ఇప్పుడు పాశ్చాత్య వైఖరి ఏదైతే మన భారతదేశంలో చొచ్చింపబడుతూ ఉందో, చొప్పిస్తున్నారు వాళ్ళు, ఈ సోషల్ మీడియా అయితేనేమి, వీటి రకరకాలైన వాటి వలన, వాటి ద్వారా మన కుటుంబ వ్యవస్థ ఫస్ట్ బ్రేక్ అయిపోయింది. ఆప్యాయత లేదు, అనురాగం లేదు. విడాకులు ఇప్పుడు కనుక మనం చూసినామంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో 40% విడాకులు తీసుకోవడానికి కోర్టులకు వచ్చేస్తున్నారు. అంటే ఫ్యామిలీస్ కూడా ఈ వరకు గ్రూప్ ఫ్యామిలీస్ ఉంటాయి, జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. ఇప్పుడు ఒకే హస్బెండ్ వైఫ్ ఉంటున్నారు. అంటే ఏ రకమైన బాధలు వచ్చినా కానీ చెప్పుకోవడానికి చుట్టుపక్కల ఎవరు ఉండలేరు. ప్లస్ వాళ్ళ నైబర్స్ కి వాళ్ళకి చెప్పలేరు, భార్య భర్తకి చెప్పలేదు, భర్త భార్యకి చెప్పలేరు. ఇలాంటి సమస్యలతో వాళ్ళ ఒక రిలేషన్షిప్ కొంచెం స్ట్రెయిన్ గా ఉంటుంది అనేసి అనుకోవచ్చా సార్? ఖచ్చితంగా సార్. ఇప్పుడు అప్పట్లో ఏదైనా భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్య ఉంటే ఈమె వీళ్ళ అమ్మకు చెప్పేది, వాడు ఆ అబ్బాయి వచ్చేసి వాళ్ళ అమ్మకు చెప్పేవాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేవాళ్ళు, వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి సమస్యలు ఉన్నాయని ఈజీగా సాల్వ్ చేసేసుకునేవాళ్ళు కుటుంబంలోనే. బయటకు
ఇంటి గుట్టు గడప దాటకూడదు అంటారు. అంటే ఇంట్లోనే ఏ సమస్య వచ్చినా కూడా ఇప్పుడు కోర్టుల వరకు వెళ్ళిపోతున్నారు చిన్న సమస్యలకు వస్తే. అప్పుడు ఇంటి గుట్టు బయటకు దాటకూడదు అనేవాళ్ళు, గడప దాటకూడదు, ఇంట్లో ఏదైనా సమస్య వస్తే ఇంట్లోనే తీర్చుకోవాలనేవాళ్ళు. ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే ఇక్కడ ఏదైనా ఇప్పుడు అబ్బాయికి ఫ్రెండ్స్ ఉన్నారు, అమ్మాయికి ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు, ఇక్కడ కూడా బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు. వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే హ్యూమన్ నేచర్ ఏంటంటే ఆపోజిట్ సెక్స్ కి ఆపోజిట్ జెండర్ కి అట్రాక్ట్ అవుతారు, ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్. ఇక్కడ ఏదైనా చిన్న సమస్య భర్త ఇక్కడ ఇప్పుడు మ్యారేజెస్ ఎట్లున్నాయంటే ఓకే ఈ పాయింట్ చెప్పుకొని మళ్ళీ మొదటి నుంచి వద్దాం. ఇక్కడ ఈ సమస్య తల ఎత్తినప్పుడు ఈ సమస్యను ఈ అబ్బాయి ఫోన్ చేసి వాళ్ళ పాస్ట్ గర్ల్ ఫ్రెండ్ కో లేదంటే ఫ్రెండ్ గర్ల్ కో ఫ్రెండ్ బాయ్ కో చెప్తున్నాడు. వాడు వీడిని మిస్గైడ్ చేస్తున్నాడు. ఆమె ఏదో ఒకటి ఆశించి లేదంటే వీడిని చెడగొట్టాలనే సరే, వీళ్ళ ఫ్యామిలీని చెడగొట్టాలనైనా సరే వాళ్ళు మిస్గైడ్ చేసి వీళ్ళ ఇంకా చీలికి రావడానికి ప్రయత్నిస్తున్నారు. అదే ఈ భార్య కూడా వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్సో లేదంటే ఫ్రెండ్సో ఇద్దరు బాయ్స్ ఆర్ గర్ల్స్ కు ఆమె కూడా కాల్ చేసి ఇంట్లో జరిగే సమస్యలన్నీ బయట చెప్తా ఉంది వాళ్ళకు. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు చెడిపోడు. ఇప్పుడు మాక్సిమం హ్యూమన్ మెంటాలిటీ ఏంటంటే ఒకరు బాగుపడతా ఉంటే చూడొచ్చు, ఈర్ష్య ఉంటుంది, జలస్. ఆ జలస్ తోటి ఏం చేస్తారు, వీళ్ళు బాగున్నారు కదా వీళ్ళు వెడగొడితే బాగుంటుంది, వెడగొడితే మనకేదన్నా మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు అగ్గి మీద గుగ్గిలం పోసినట్టు అగ్గి మీద గుగ్గిలం పోస్తే ఏమవుతుంది, బగ్గుమంటుంది. ఇంకొక విషయం ఏంటంటే సార్, వీళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అంతే నాలెడ్జ్ ఉంటుంది, అంతకంటే తక్కువ, వీళ్ళకంటే ఎక్కువ ఉండదు కదా. వయసులో పెద్ద ఉన్న వాళ్ళు అంటే తాతగారు నాన్నమ్మ అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి నాలెడ్జ్బుల్ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని చూసారు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. అవునండి, అలాంటి వాళ్ళు అడిగితే కనుక అర్థం ఉంది. కానీ వీళ్ళ ఏజ్ గ్రూప్ లో ఉన్న ఫ్రెండ్స్ తో కానీ మాట్లాడితే వీళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందో మాక్సిమం వాళ్ళు కూడా అంతే నాలెడ్జ్ ఉంటుంది కదా. వీళ్ళ సమస్యలు తీర్చలేరు, వీళ్ళ సమస్యలు తీర్చే అంత కెపాసిటీ వాళ్ళకు ఉండదు. అనుభవజ్ఞులైనటువంటి అమ్మ గాని అవ్వ గాని తాత గాని వాళ్ళైతే వాళ్ళు జీవితంలో ఎంతో కాసిక వడబోసి ఉంటారు కాబట్టి అక్కడ మనకు వాళ్ళ నుంచి మనకు మంచి సలహాలు వస్తాయి, వాళ్ళ అనుభవంతో కూడినవి. ఈ సేమ్ ఏజ్ గ్రూప్ నుంచి వచ్చేటటువంటి సలహాలు ఎలా ఉంటాయి, సేమ్ వీళ్ళ మాదిరినే ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా కూడా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎవరైనా సరే వయసులో పెద్దవాళ్ళైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళ తాత కానీ అవ్వ కానీ అమ్మమ్మ కానీ నాన్నమ్మ కానీ ఇట్లా అమ్మ కానీ అట్లీస్ట్ అత్త కానీ అమ్మ కానీ వీళ్ళ యొక్క సలహాలు తీసుకుంటూ వాళ్ళ జీవితంలో అంతో ఎంతో తెలుసుకొని ఉంటారు, వాళ్ళు చూసి ఉంటారు. కాబట్టి ఇలాంటి సమస్యలు వాళ్ళు కూడా వచ్చి ఉంటాయి, వాళ్ళు ఎట్లా సాల్వ్ చేసుకున్నారో లేదంటే వాళ్ళు ఏమైనా బాధపడినారా, వాటి వల్ల దుఃఖపడినారా, వాటి వల్ల ఒక రియలైజేషన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు దాని పాఠాన్ని తీసుకొని ఉంటారు. కాబట్టి వాళ్ళు వీళ్ళకి నష్టం జరగకుండా వాళ్ళు మంచి సలహాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. లేదా ఫ్రెండ్స్ ద్వారా అయితే ఖచ్చితంగా నష్టమే జరుగుతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే సార్, ఈ వివాహ వ్యవస్థను గురించి మనము ముందు అనుకున్నాం కదా, ఇప్పుడు ఎలా ఉంది వివాహ వ్యవస్థ అనే దానిపైన మనం ఒక చిన్న చర్చ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు వెస్టర్నైజ్డ్ భావాలన్నీ పాశ్చాత్య భావాలన్నీ కూడా భారతీయ సమాజంలో ఇంక్లూడ్ అయిపోతున్నాయి, ఇప్పుడు చొచ్చుకుపోతున్నాయి లోపలికి. చూడండి, చదువు ఎడ్యుకేషన్ లో కో ఎడ్యుకేషన్ వచ్చేసింది ఆల్రెడీ, ఎప్పుడో వచ్చేసింది. ఇప్పుడు బాయ్స్ అండ్ గర్ల్స్ ఫ్రెండ్స్ అనే చెప్పుకోవడం అన్నది చాలా కామన్ అయిపోయింది. అతను నా ఫ్రెండ్ అని భార్య చెప్తా ఉంది, ఆమె నా ఫ్రెండ్ అని భర్త చెప్తున్నాడు. అంటే ఒక ఫ్రెండ్షిప్ అనేది ఒక ఆడ మగ మధ్య ఫ్రెండ్షిప్ ఏ విధమైనటువంటి ఫ్రెండ్షిప్, దేనికోసం ఫ్రెండ్షిప్. అదే ఇప్పుడు ఒక మేల్ అండ్ మేల్ ఫ్రెండ్షిప్ ఉంటే దాని యొక్క తీరు వేరుగా ఉంటుంది. ఒక ఆపోజిట్ ఫిమేల్ ఫ్రెండ్షిప్ ఉంటే అదొక తీరు వేరు ఉంటుంది. ఇప్పుడు మేల్ అండ్ ఫీమేల్ ఫ్రెండ్షిప్ ఇట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్, డిజాస్టర్స్. ఎందుకంటే అక్కడ అట్రాక్షన్ అనేది ఉంటుంది. ఈ అట్రాక్షన్ తోటి ఏమైనా జరగచ్చు, పెళ్లి అయిన తర్వాత జరగచ్చు, పెళ్లి కాకముందు జరగచ్చు, ఏమైనా జరగచ్చు. ఇవి ఒక మల్టిపుల్ వ్యక్తులతోటి కనుక ఎమోషనల్ బాండేజ్ ఉంటే ప్రాపర్ బాండేజ్ భర్తతో ఉండదు లేదా భార్యతో ఉండదు.
ఇప్పుడు మనకి ఎలా ఉంది సొసైటీ అంటే ఇప్పుడు బైకుల్లో తిరగడం, అబ్బాయిల బైకుల్లో అమ్మాయిలు, అమ్మాయిల బైకుల్లో అబ్బాయిలు తిరగడం, నా ఫ్రెండ్ అని హోటల్స్ పోవడం, రెస్టారెంట్లు పోవడం, అంటే ఒక హ్యూమన్ రిలేషన్లో ఒక నార్మలైజ్ అయిపోయింది. ఒక ఏమంటారు ఇక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ పూర్తిగా పోవాలని చెప్పేసి అని వెస్ట్రన్ సొసైటీ చెప్తుంది. జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఉండాలి. ఎందుకంటే ఒక ఆడ ఒక మగ ఏకాంతంలో ఒక రోజు 2 రోజులు ఉంటే వాళ్ళిద్దరి మధ్య కానీ ఏదో ఒక రకమైనటువంటి అట్రాక్షన్ ఏర్పడుతుంది. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎమోషనల్ బాండేజ్ కానీ ఫిజికల్ కాంటాక్ట్ కానీ లేకుండా చూసుకోవాలి పెళ్ళి అయ్యేంత వరకు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ఎందుకంటే ఇట్లా కనుక ఇప్పుడు ఒక వ్యక్తితో ఫిజికల్ ఇప్పుడు ఈ విధమైన సొసైటీలో ఇట్లా వచ్చింది అనుకోండి. ఇప్పుడు మన క్లాస్ నుంచి 10th క్లాస్ నుంచి రకరకాలైనటువంటి రిలేషన్స్ లో ఉంటున్నారు. ఉద్యోగం రావడానికి 20-30 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 30 సంవత్సరాల్లో ఒక 10-15 మందితో ఫిజికల్ రిలేషన్ ఏర్పడింది, ఎయిదర్ మేల్ ఆర్ ఫీమేల్. ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ పర్టికులర్ జెండర్. అప్పుడు ఏమవుతుందంటే ఒక సంబంధం ముందేం చెప్పుకున్నాము, నా భర్త నా భార్య అని చిన్నప్పటి నుంచి వాళ్లకు చెప్తూ పెంచుతూ వచ్చారు మన సొసైటీలో. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నీ ఇష్టం, ఎవరితో అయినా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఈ మధ్యలో కొన్ని కోర్టులు కూడా ఇస్తున్నాయి, ఏమైనా చేసుకోవచ్చు, ఇట్లా వ్యక్తి స్వేచ్ఛ అని. సో ఇలాంటప్పుడు సొసైటీలో కుటుంబ వ్యవస్థ అనేది ఇబ్బంది పడుతుంది. అంటే ఈ సొసైటీ తగ్గట్టు వాళ్ళు కూడా ఇస్తున్నారు అనుకోండి తీర్పుని. నిన్న సుప్రీంకోర్టు తీర్పుని నేను కాదనడం లేదు. ఎస్ సార్, మీరు ఇందాక చెప్పుకుంటున్నాం అంటే ఇవరకు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, దాని తర్వాత ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ వెళ్ళిపోయి ఈ భార్యాభర్త అన్నది సెపరేట్గా సింగిల్గా ఉండడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో దాని తర్వాత మనం మ్యారేజ్ ఒక ఇన్స్టిట్యూషన్ గురించి మనం చెప్పుకుంటే కనుక అంటే ఒక అమ్మాయి అబ్బాయి కూడా ఇవరకు తెలిసిన సర్కిల్లో, అంటే మీరు అన్నట్టుగా మా అమ్మ కూతురును వాళ్ళని చేసుకుని తెలిసిన వాళ్ళ సర్కిల్లో చేసుకునేవారు. కాబట్టి చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి ద్వారా ఈ ఫ్యామిలీకి, ఈ అబ్బాయి ద్వారా ఆ ఫ్యామిలీకి ఇబ్బంది ఉండేది కదా. ఇప్పుడు టోటల్గా ఏంటంటే ఈ అమ్మాయి అబ్బాయి కూడా టోటల్గా డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి వస్తున్నారు. అంటే ఏదో మ్యారేజ్ బ్యూరోలో చూసి చెప్పడం, అది చూసి మ్యారేజ్ చేసుకోవడం ఇలాంటివి చేసుకుంటారు. దీని మూలంగా ఏంటంటే అమ్మాయి వేరే ఒక ఫ్యామిలీ కల్చర్స్ వాల్యూస్ వాళ్ళకి వేరే ఉంటాయి, ఈ అబ్బాయికి ఫ్యామిలీ కల్చర్స్ వాల్యూస్ వేరే ఉంటాయి. సో వీళ్ళిద్దరూ కలిస్తే కనుక చాలా టోటల్గా కయోటిక్గా ఉంటుంది అనమాట. ఈ మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ అన్న దానికి చాలా మరి విడాకుల కేసెస్ దీని మూలంగా కూడా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు అంటారా? యాక్చువల్గానండి ఇక్కడ విడాకులు జరగడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఎమోషనల్ కనెక్టివిటీ లేకపోవడం. ఓకే, ముందు అత్త కూతుర్ని చేసుకోవాలని లేదంటే మామ కొడుకుని చేసుకోవాలని ఒక అమ్మాయికి అబ్బాయికి ఉంటే ఆ బాండేజీ చచ్చేంత వరకు ఉండేది. చిన్నప్పటి నుంచి కనుక వాళ్ళలో మైండ్లో ఇన్సర్ట్ చేస్తే ఒక ఎమోషనల్ బాండేజ్. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఎమోషనల్ బాండేజ్ లేదు, ఎకనామికల్ బాండేజ్ ఉంది, ఫైనాన్షియల్ బాండేజ్ ఉంది. ఆ అబ్బాయికి ప్యాకేజ్ ఎంత, ఫస్ట్ మ్యారేజ్ బ్యూరోలో బయోడేటా చూస్తే ఫస్ట్ ప్యాకేజ్ చూస్తారు, హైయెస్ట్ ప్యాకేజ్ ఎవరుంటే వాళ్ళని. ఆ తర్వాత చూస్తారు హైట్ ఎంత, వెయిట్ ఎంత, ఫెయిర్ ఇట్లా అనేది ఇవన్నీ కూడా. ఓకే, సో ఈ ప్యాకేజీలు మ్యాచ్ అయ్యే ఇప్పటికిప్పుడు మ్యారేజ్ చేయడం వరకు అయితే మ్యాచ్ అవుతాయి. మ్యారేజ్ చేసిన తర్వాత మొదలైతే కష్టాలు. ఎందుకంటే ఇక్కడ ఒకటి ఎమోషనల్ బాండేజ్ లేదు, రెండోది ఎమోషనల్ డిస్ట్రాక్షన్ ఉంది. ఎందుకంటే 30 సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోవడం లేదు అబ్బాయి, అమ్మాయి కూడా దాదాపు 28, 29, 30 సంవత్సరాల వరకు చేసుకోలేదు. ఈ 30, 28 లేదంటే 30 సంవత్సరాల వాళ్ళకి పెళ్లి చేసినామంటే ఆల్రెడీ ఇద్దరికి కూడా వాళ్ళకు ఎమోషనల్ బాండేజ్ వేరే వాళ్ళతో ఉంటుంది. వాళ్ళతో ఫ్రెండ్స్తో కావచ్చు, గర్ల్ ఫ్రెండ్తో కావచ్చు, బాయ్ ఫ్రెండ్తో కావచ్చు, వాళ్ళకు కొలీగ్స్ తో కావచ్చు, ఒక ఎమోషనల్ బాండేజ్ అనేది అక్కడ ఏర్పడిపోయి ఉంటుంది. వాళ్ళు ఎమోషనల్ గా కూడా చాలా మెచ్యూర్ అయిపోయి ఉంటారు. మెచ్యూర్డ్ అంటే వాళ్ళు తొందరగా వాళ్ళు ఫ్లెక్సిబుల్ కాలేదు. 30 years ఏజ్, 32 years ఏజ్ లో తొందరగా కొత్త వ్యక్తులతో అనుకూలంగా ఉండలేరు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆల్రెడీ వాళ్ళకు లింకప్ అయిపోయి ఉంటుంది, ఇక్కడ స్పేస్ ఉండదు. ఆల్రెడీ ఏదైతే స్పేస్ ఉందో అది ఫిల్ అయిపోయి ఉంటుంది. ఇంక ఈ స్పేస్ ఫిల్ అవ్వాలంటే దీన్ని వాక్యూమ్ చేయాలి. ఫస్ట్ దీన్ని వాక్యూమ్ చేసి అదంతా చెత్తనంతా తీసేసి మళ్ళీ కొత్త దీన్ని తీసుకొచ్చి ఇంక్లూడ్ చేయాలి ఈ ఎమోషన్ లో. సో అట్లా ఇంక్లూడ్ చేయాలంటే దానికి ఒక సిగ్మండ్ ఫ్రాయిడే రావాలి దిగి.
మంచి సైకాలజిస్ట్ ఉండాలి. ఓకే. సో ఈ ముందు ఉన్నటువంటి వాటన్నింటిని ఎరేజ్ చేసి కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి యొక్క మెమరీస్ని ఇన్సర్ట్ చేయాలా, పాత వ్యక్తుల మెమరీస్ డిలీట్ చేసేసి. దానికి యోగా థెరపీలో నేను యోగ నిద్రలో ఒక చాలా పెద్ద ప్రక్రియ చేస్తాను. నేను ఒక అమ్మాయికి ట్రీట్మెంట్ 1.5 year ఇచ్చిన. 1.5 yearలో ఒక 50-60% మారింది. ఇంకా 40% అట్లా ఉంది. ఓకే. అంటే అంత స్ట్రాంగ్గా ఉంటారు. 30 సంవత్సరాలు వచ్చే అంటే చిన్నప్పటి నుంచి 30 సంవత్సరాల వరకు ఎన్నో ఎమోషనల్ బాండేజెస్, ఎమోషనల్ స్ట్రక్కింగ్, క్లింగింగ్స్, ఎక్కడ క్లింగ్ అయి ఉంటుంది, ఎక్కడ క్రేవ్, ఇవన్నీ కూడా అట్లా ఎమోషనల్ సిస్టంలో సబ్ కాన్షియస్ మైండ్లో పోయి కూర్చుంటాయి. అక్కడి నుంచి తీయాలంటే మనం ఎన్నో పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ చేయాలి, తర్వాత పాస్ట్ ఇవి థెరపీ చేయాలి, తర్వాత బ్రెత్ వర్క్లు చేయించాలి, తర్వాత యోగ నిద్రలో చేయించాలి, తర్వాత సైకో దీంట్లోకి సబ్ కాన్షియస్ మైండ్ లేకపోతే హిప్నోథెరపీ చేసి అక్కడి నుంచి అవన్నీ తీసేయాలి. సో ఇవన్నీ చేయాల్సి వస్తుంది. సో అంత పని ఎవరు చేయలేరు. అప్పుడంటే మన అవ్వాతాతే హిప్నోటిస్టులు, అవ్వాతాతే మనకు న్యాచురల్గా చేసేవాళ్ళు. సో ఈ పరిస్థితుల్లో ఏమవుతా ఉందంటే ఎమోషనల్ బాండేజ్ లేకుండా పోయింది. ఎకనామికల్ బాండేజ్, ఫినాన్షియల్ ఇది సెట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మధ్య ఫస్ట్ ఎమోషనల్ బాండేజ్ ఉండదు. ఎమోషనల్స్ ఎవరిపైన ఉంటాయి. తర్వాత రెండో కారణం ఏంటంటే వర్క్. ఆమె వర్క్ కాబోతుంది, ఈమె వర్క్ ఈయన పోతాడు. అక్కడ వాళ్ళ కొలీగ్స్ ఉంటారు, ఇక్కడ వీళ్ళ కొలీగ్స్ ఉంటారు. ఇక్కడ ఈ అమ్మాయి కంటే అందమైన అమ్మాయి పక్కన కూర్చొని ఉంటుంది అబ్బాయికి. అక్కడ చూస్తూ చూస్తూ ఇక్కడికి వస్తే ఇక్కడ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ మూడు రాదు ఆ అబ్బాయికి. అది చూస్తేనే ఆ అమ్మాయి మీదకి పోతుంది మనసు. సో అదే విధంగా ఇక్కడ కూడా సేమ్. అక్కడ అందమైన హ్యాండ్సమ్ పర్సన్ చూసి ఇక్కడికి వచ్చి అబ్బాయిని చూస్తే ఆ అమ్మాయికి మూడు రాదు. సో నాకు బాగాలేదని అటు మలుకుంటే, నాకు బాగాలేదని ఇటు మలుకుని పడుకుంటారు. ఇంకా పిల్లలు ఎక్కడ పుడతారు? సంతానం. అంటే మొత్తం ఈ వ్యవస్థ అంతా తీసుకొచ్చి సంతానం కాడికి వచ్చేసింది కదా. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇద్దరికి కూడా మూడు రాలేదు, ఎరెక్ట్ అవ్వలేదు, ఆ యొక్క కామోద్రేకం కలగలేదు అంటే వాళ్ళ మనస్సులు సరిగా లేవు ఫస్ట్, వాళ్ళ ఎమోషన్స్ సరిగా లేవు ఫస్ట్. ఇద్దరి మధ్య ఉండవలసింది స్ట్రాంగ్ బాండేజ్, ఎమోషనల్ బాండేజ్. స్ట్రాంగ్ ఎమోషనల్ బాండేజ్ ఉంటే వాళ్ళిద్దరి మధ్య లవ్ మేకింగ్ ఉంటుంది. ఎమోషనల్ బాండేజ్ లేని ఇద్దరి ఆడమగ మధ్య లస్ట్ మేకింగ్ ఉంటుంది. లవ్ మేకింగ్ కాదు. ఇప్పుడు ప్రేమ ఎక్కువై అది తారాస్థాయికి చేరినప్పుడు రెండు శరీరాలు కలుస్తాయి, స్త్రీ పురుష శరీరాలు. అంతేగాని కేవలం ఏదో శరీరంలో కలిగే హార్మోన్ల యొక్క ప్రభావం చేత కలిసింది అది ప్రేమ కాదు, సంబంధము కాదు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రిలేషన్. ఎయిదర్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఆర్ లవర్ రిలేషన్. ఎప్పుడైతే ఒకరిపైన ఒకరికి ఇష్టం పెరిగి 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 చివరి ఒక తారాస్థాయికి చేరినప్పుడు అప్పుడు రెండు శరీరాలు కలిస్తే దట్ విల్ బికమ్ ద బ్లిస్. అది నిజమైనటువంటి కలయిక, స్త్రీ పురుష కలయిక. అక్కడ వచ్చేటటువంటి సంతానం అత్యంత అద్భుతమైనటువంటి సంతానం వస్తుంది. ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతాను సార్. అంటే మ్యారేజెస్లో కూడా, మ్యారేజెస్ అయిన తర్వాత కూడాను చాలామంది కోర్టులో కూడా ఈ మధ్యన చాలామంది అమ్మాయిలు ప్రవేశపెడుతున్నారు. సమస్య ఏంటంటే కనుక అంటే మహిళలు ఫస్ట్ నైట్లో వాళ్ళని రేప్ చేయబడుతున్నారు అన్నది కూడా వాదన కింద వినిపిస్తుంది సార్. అంటే ఈవెన్ అంటే ఫస్ట్ నైట్ అనే పేరుతో వాళ్ళకి మనస్ఫూర్తిగా వాళ్ళు రెడీ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళపైన మారభంగం చేయడం లాంటి సమస్యలు కూడా వస్తున్నాయని కొన్ని కేసులు తలెత్తుతున్నాయి సార్. అంటే ఇవన్నీ ద్వారా మనకి ఏమనిపిస్తుంది అంటే కనుక మ్యారేజ్ ముందు వీళ్ళకి అంటే అమ్మాయికి అబ్బాయికి కూడా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఇవ్వడం అన్నది చాలా కంపల్సరీగా మరి అది అవసరాన్ని అనిపిస్తుంది సార్. ఈ విషయంలో మీరు ఏమంటారు సార్? యాక్చువల్గా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది మనం వెనక్కి వెళితే, మన కుటుంబ వ్యవస్థలోకి వెళితే అమ్మ లేదా అత్త, మేనత్తలు, లేదంటే అక్క వాళ్ళు, పెద్దవాళ్ళు, అనుభవజ్ఞులు
మీరు శంకరాభరణం సినిమా చూశారంటే వాళ్ళ అక్క ఈమెకు కౌన్సిలింగ్ చేస్తుంది పెళ్లికి ముందు తయారు చేస్తూ. అంటే మన సాంప్రదాయంలో మన కుటుంబంలో మన పెద్దవాళ్ళు అంటే ఆడపిల్లకైతే అక్క గాని అత్త గాని మేనత్త గాని అవ్వ గాని పిన్ని గాని ఇటు వాళ్ళు కానీ అటు వాళ్ళు బంధువుల్లో ఆమెకు సెక్చువల్గా ప్రిపరేషన్ చేసేవాళ్ళు. ఓకే, మ్యారేజ్ ఎట్లా మ్యారేజ్ ఉంటుంది, భర్త ఎలా ఉంటాడు, భర్తతో ఎలా ఉండాలి, సెక్సువల్ లైఫ్ ఎలా ఉంటుంది, ఎట్లా శృంగారంగా తయారవ్వాలి, ఎలా కట్టు ఉండాలి, ఎలా బొట్టు ఉండాలి, ఎలా శరీరాన్ని తయారు చేయాలి, ఎలా భర్తకు ఆకర్షణంగా కనిపించాలి, భర్తను ఏ విధంగా ఆకర్షించుకోవాలి, తన ఒక లవ్ మేకింగ్ ఎలా చేయాలి అనేది వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏం జరుగుతా ఉంది అంటే అలాగే మగవాళ్ళకు కూడా వాళ్ళ అన్న దగ్గర నుంచి నిజంగా చెప్పాలంటే మా నాన్న నాకు అన్నిటిలోనూ మా నాన్న గురువు. ప్రతి విషయాన్ని మా నాన్న ద్వారా నేర్చుకున్నాను నేను అన్ని విషయాలు, యోగ దగ్గర నుంచి ఈవెన్ సెక్షువల్ రిలేషన్ ఎలా ఉండాలి, ఎవరితో రిలేషన్ ఉండాలి, భార్యతో ఎటువంటి రిలేషన్ ఉండాలి, ఏ విధంగా ఉండాలని ఆయన నాకు ఒక గురువు. సో అదేవిధంగా మన పూర్వీకులందరూ కూడా తాత కావచ్చు, మామ కావచ్చు, పిన్నిగా అన్న కావచ్చు, వీళ్ళు చెప్పేవాళ్ళు ఇలా. సో వాళ్లకు ఒక రకమైనటువంటి అవగాహన ఉండేది. ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, మూవీస్ చూస్తున్నారు, పోర్న్ మూవీస్ చూస్తున్నారు. అక్కడ ఏముంటుంది, కేవలం అరౌజల్ కోసం చేసేటటువంటి ఒక యానిమలిస్టిక్ యాక్ట్ అది. దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ సెక్స్, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ లవ్ మేకింగ్. అది ఒక యానిమలిస్టిక్ యాక్ట్ అది. ఓకే, ఒక రఫ్ అండ్ యానిమలిస్టిక్ గా ఉంటుంది. సో దాన్ని చూసి ప్రేరణ పొందుతున్నారు. పురుషుడు ప్రేరణ పొందుతున్నారు, స్త్రీ ప్రేరణ పొందుతా ఉంది. అక్కడ పురుషుడికి అక్కడ వాళ్ళ పర్టికులర్ హీరోస్ ని సెలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళ శరీరంలో ప్రతి అవయవము ఎంత ఉండాలి, అన్నీ కూడా సూటబుల్ వ్యక్తిని సెలెక్ట్ చేస్తారు. అదే నిజం అనుకొని ఇక్కడ ఈ అమ్మాయి భర్త కూడా అలాగే ఉండాలి అంటే భర్త కూడా అంత సమయాన్ని తీసుకోవాలి. అది వాళ్ళు వారం రోజులు షూట్ చేసేదాన్ని వీళ్ళు ఊహించుకుంటున్నారు ఎలా ఉంటుందని. అప్పుడు ఇక్కడికి వస్తేనే ఆ అమ్మాయికి నిరుత్సాహం అయిపోతా ఉంది. ఇక్కడ అబ్బాయికి కూడా అరే వాడు అంతా చేస్తున్నాడు, అంతసేపు గంట అరగంట, నేనేమో 2 నిమిషాలేనే. మనం ఈ యొక్క కోర్టులో జరిగిన విషయాల గురించి చెప్పుకుంటున్నాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు టెక్నాలజీ అన్నది చాలా పెరిగిపోయింది. అంటే ఇవొక టీవీ ఒకటే చూసి వాళ్ళం మూవీస్కి వెళ్ళేవారు, ఇప్పుడు మొబైల్స్ అది ఇక్కడ రావడం జరిగింది. దీంతో ఇంకా ఎక్కువ పర్సనల్ టైం కూడా ఈ అంటే వాళ్ళ పురుషులు కానీ స్త్రీలు కానీ వాళ్ళు ఈ మొబైల్స్ లోనే యూజ్ చేస్తున్నారు. అంటే పర్సనల్ గా కూర్చొని మాట్లాడుకోవడం, భార్యాభర్తలు అన్నది కూడా చాలా తక్కువ అయిపోయింది. సో ఇవన్నీ కూడా ఒక శృంగారం రాకుండా ఉండడానికి కూడా సమస్యల కింద ఏర్పడుతుంది అంటారా? 100%. ఇప్పుడు మెయిన్ సమస్య ఏంటంటే ఇక్కడ భార్యాభర్తలకు అంటే మ్యారేజ్ చేసే వరుడు వధువు వాళ్ళకు ముందు ఎటువంటి పరిచయం లేకుండా ఉన్నప్పుడు వెంటనే ఈరోజు మ్యారేజ్ చేస్తున్నారు, నెక్స్ట్ డేనో లేదంటే అదే నైటో ఫస్ట్ నైట్కి పంపిస్తున్నారు. ఒక స్త్రీ పురుషుని పట్ల ఆకర్షణ పెరగడానికి ఇట్ టేక్స్ సమ్ టైం. ఒక పురుషుడికి ఒక స్త్రీ పట్ల ఆకర్షణ పెరగడానికి ఇట్ టేక్స్ సమ్ టైం. ఇప్పుడు వీడు రావడము ఈవెన్ ఏదో పార్టీ అంట, అది తాగి కూడా ఫస్ట్ నైట్కి పోయే వాళ్ళు ఉన్నారు. ఇది ఆల్కహాల్ తీసుకొని, అప్పుడు పాలు తాగేవాళ్ళు. ఇప్పుడు ఆల్కహాల్ తీసుకొని పోతే ఏమవుతుంది, ఆ అమ్మాయికి అక్కడ ఒక ఎమోషన్ రాదు, ఎమోషనల్ బాండేజ్ ఉండదు, ఒక శృంగారం చేసుకుందామన్న కోరిక కలగదు. వీడు రావడం ఆ మత్తులో ఆ అమ్మాయిని అది చేస్తే అది రేపే అవుతుంది. అదే అమ్మాయి చెప్పుంటుంది కోర్టులో. వాస్తవానికి మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళు అంటే పెండ్లిని 7 పగులు 7 రాత్రులు పెళ్లి చేసేవాళ్ళు. అంటే వాళ్లకు ప్రాపర్ కనెక్టివిటీని బిల్డ్ చేసేవాళ్ళు. అంటే
పెండ్లైనప్పటి నుంచి పెళ్లి కాకముందు పక్క కూర్చొని నలుగులు పెట్టేవాళ్ళు, అప్పుడు కొన్ని ఆటలు ఆడిచ్చేవాళ్ళు, వసంతాలు నీళ్లు పోపించేవాళ్ళు ఒకరి మీద ఒకరికి, అంటే వాళ్ళలో ఆట ఆడిచ్చేవాళ్ళు, వాళ్ళలో ఒకరికి కలవడానికి మనసులో ఒక ఎమోషనల్ బాండేజ్ రావడానికి 7 రోజులు చేసేవాళ్ళు ఇది. ఈ 7 రోజులు బంతాట అంటూ ఉంగరాలు పెట్టి బయటికి తీయించడం, పందాలు పెట్టడము, పోటీలు పెట్టడము, వసంతాలు పోసుకోవడం, తలంబరాలు పోయడము, అంటే ఒకరి మధ్య ఒకరికి అండర్స్టాండింగ్ పెరగడానికి వాళ్ళిద్దరి మధ్య భార్యాభర్తల మధ్య, కొత్తగా పెళ్ళైన భార్యాభర్తల మధ్య కొన్ని పోటీలు ఉండేటివి, పాటల పోటీలు, వాళ్ళ అంటే ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడానికి, వాళ్ళ స్కిల్ ని చూడడానికి, అంటే ప్లస్ పాయింట్ ని చూసి ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వడం కోసం. సో అలా కనెక్ట్ అయిన తర్వాత 7వ రోజు, 8వ రోజు, 9వ రోజు శోభనానికి పంపిస్తే అక్కడ వాళ్ళు ఫ్రెండ్స్ అయి ఉంటారు. ఆల్రెడీ ఫ్రెండ్షిప్ డెవలప్ అయిపోయి ఉంటుంది, ఒక బాండేజ్ క్రియేట్ అయిపోయి ఉంటుంది. ఈవెన్ వాళ్ళ అత్త కొడుకు కాకపోయినా, మామ కూతురు కాకపోయినా కూడా, పరాయి వాళ్ళైనా కూడా ఈ 7 రోజుల్లోనూ ఒక బాండేజ్ ఏర్పడుతుంది. హీఈస్ మై వైఫ్, వీళ్ళిద్దరికి కాకుండా మొత్తం ఇద్దరు ఫ్యామిలీ, ఫ్యామిలీస్ కూడా చాలా కలిసి అప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక స్నేహం ఏర్పడిపోయి ఉండేది. ఆ స్నేహం అనేది శోభన గదికి పోతానే ఇద్దరు స్నేహితుల్లాగా కూర్చొని పక్కన మాట్లాడుకొని, అప్పుడు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తపరచుకొని ఒకరికొకరు ఆకర్షితులై వాళ్ళు ఆ రోజు కాకపోయినా 2వ రోజు కానీ 3వ రోజు కానీ వాళ్ళ మధ్య ఫిజికల్ కాంటాక్ట్ జరిగేది. అంటే ఒక బాండేజ్ ఏర్పడిపోయేది, వాళ్ళ జీవితాంతం కూడా బాగుండేవాళ్ళు. ఇప్పుడు ఏం జరుగుతోంది, ఇప్పుడు మనం రేపు ఈరోజు పెళ్లి చేసేస్తున్నారు, ఎక్కడో పుట్టుంటాడు ఆ అమ్మాయి, ఎక్కడో పుట్టుంటుంది, పెరుగుంటుంది, అమెరికాలో పుట్టుంటుందో, లేదంటే నార్త్ ఇండియాలో పుట్టుంటుందో, లేదంటే ఒక పల్లెటూరులో పుట్టుంటుందో, లేదంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తూ ఉంటుందో, ఆ అమ్మాయి పెరిగిన వాతావరణం ఎలా ఉందో, ఆ అమ్మాయితో కలిసి ఉన్నటువంటి కుటుంబం ఎలా ఉందో, ఆ అమ్మాయికి ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో, ఆ అమ్మాయి ఎటువంటి రిలేషన్ మెయింటైన్ చేసిందో, అదే విధంగా ఈ అబ్బాయి ఎక్కడ పుట్టినాడో, పల్లెటూరులో పుట్టినాడా, సిటీలో పుట్టినాడా, లేదంటే అతను ఎన్విరాన్మెంట్ ఏంటి, చదువుకున్న వాతావరణం ఏంటి, పుట్టిన ప్రతి మనిషికి కూడా పుట్టిన యొక్క ఎన్విరాన్మెంట్ తన సైకలాజికల్ దీని సిస్టమ్ పైన ప్రభావాన్ని చూపిస్తుంది. సో అటువంటి ఎక్కడో ఉన్నటువంటి ఒక ఇద్దరిని తీసుకొచ్చి కలిపిన ఉంగరాలు మార్చేసి పోండి కలిగిపోండి అంటే, లేదంటే దండలు మార్చుకొని పోయి పడుకోపోండి అంటే, ఇంకా ఆమెకు ఎటువంటి అవగాహన ఉంటుంది? ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి యాక్సెప్ట్ చేయాలంటే ఇట్ టేక్స్ some days, not some days, some months it takes. అంటే ఒక యాక్సెప్ట్ చేయాలంటే, అంటే ఎక్కడో పుట్టిన, అసలు అతని గురించి ఏమీ తెలియదు, అతని సైకాలజీ అంటే ఏమో తెలియదు, అతని అలవాట్లు తెలియదు, అతను ఆరోగ్యాన్ని గురించి తెలియదు, అసలు తన గురించి ఏది బయోడేటాలో ఏముంటుంది, దాన్ని చూసి పెళ్లి చేసుకున్న వెంటనే వాళ్ళకి ఇద్దరికి ఎటువంటి అవగాహన లేకుండా వాళ్ళు ఒకటవడం వలన అది బలవంతపు శృంగారం అవుతుందే కానీ, అంటే అది ఒక రకంగా అత్యాచారం అవుతుందే కానీ అది శృంగారం కాజాలదు. ఇవరకు మ్యారేజ్ చేసినప్పుడు అంటే ఈ రెండు ఫ్యామిలీస్ కి 7 తరాలు యువతల 7 తరాల అవతల చూసేవారు. అంటే ఎందుకంటే 7 తరాల్లో వాళ్ళకి ఏదైనా ఎటువంటి సమస్యలు అయినా ఉన్నాయా, వాళ్ళ ఒక ఇమోషనల్ బ్యాలెన్సింగ్ అది ఎలా ఉంది, లేకపోతే ఎలాంటి రోగాలు అయినా ఉన్నాయా, హెరిడిటీ డిసీజెస్ అయినా ఉన్నాయా, ఇవన్నీ కూడా చూసేవారు. కానీ ఇప్పుడు ఆ ఆస్కారం లేదు. అంటే పూర్తిగా తెలియని దాంట్లోంచి ఇద్దరు రావడంతో ఈ సమస్యలకి ఇంకా దారి ఇంకా తీస్తుంది. ప్లస్ ఈ మధ్యన ఇంకొక సమస్య ఏంటంటే కనుక ఈ అబార్షన్స్ అనేది కూడా ఎక్కువ మనం ఈ ఒక రేట్ ఆఫ్ అబార్షన్స్ అన్ని కూడా చూస్తున్నాం సార్. మరి ఈ అబార్షన్స్ అది ఎక్కువ జరగడం అన్నది ఒక రకంగా మంచిదంటారా కాదంటారా? దీని గురించి కొంచెం వివరించి చెప్తారా? యాక్చువల్గా గర్భస్రావం అన్నది మంచిది కాదండి. స్త్రీ ఆరోగ్యానికి అది చాలా, స్త్రీ యొక్క శారీరక ఆరోగ్యము చెడిపోతుంది, మానసిక ఆరోగ్యము చెడిపోతుంది, తర్వాత ఎమోషనల్గా కూడా ఇన్బ్యాలెన్స్ అవుతుంది, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వస్తాయి అబార్షన్ జరిగినప్పుడు. ఇదైతే సమర్థనీయము కాదు. కాకపోతే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, అంటే శిశువు అంగవైకల్యంతో ఉన్నాడని మనకు తెలిసిన, లేదంటే శిశువు వలన ఆ యొక్క స్త్రీకి ప్రాణహాని ఉంది అని తెలిసిన, అంటే డెలివరీ కాలేకపోయినా, అలాంటప్పుడు మాత్రమే అబార్షన్ చేయాలి, కానీ నార్మల్గా అబార్షన్ చేయకూడదు. అబార్షన్ చేస్తే ఏమవుతుందంటే, ఒకటి గోహత్య, స్త్రీహత్య, శిశుహత్య, ఈ 3 హత్యలు మహాపాపాలు. గోవును హత్య చేయడం,
స్త్రీని హత్య చేయడం, శిశువుని హత్య చేయడం. ఎస్, ఈ 3 బ్రహ్మహత్య పాతకాల కంటే ఎక్కువ. బ్రహ్మను హత్య చేసినంత కంటే ఎక్కువని మన మనధర్మశాస్త్రం చెప్తుంది. ఓకే. సో ఇక్కడ శిశు హత్య నిషిద్ధం. కాకపోతే ఈ మన మ్లేచ్చులు ఈ యొక్క మన భారతదేశంలో కూడా ఈ సాంప్రదాయాన్ని తీసుకొచ్చి మన హైందవ భారతీయ సాంప్రదాయాన్ని మన యొక్క వాల్యూస్, కోర్ వాల్యూస్ ఏమైతే ఉన్నాయో మన యొక్క జాతిని అంతరింపజేయటానికి కుట్రపూరినటువంటి కొంతమంది మ్లేచ్చులు చేసినటువంటి ఇదే ఈ కుటుంబ నియంత్రణ అని చెప్పేసానని. ఓహో, ఓకే. ఒక జాతి అంతరించిపోవాలి, ఇంకొక జాతి పెరిగిపోవాలి అన్న ఒక కుయుక్తితోటి కొన్ని కుటుంబాల, కొన్ని దేశాలు, కొన్ని వీళ్ళు చేసినటువంటి వాటిలో ఇది వస్తుంది. శిశు హత్య మన మహాపాపం, మన సంస్కృతిలోనే ఎక్కడా లేదు. అబార్షన్ అనేది. అబార్షన్ చేస్తే ఇంకా నష్టాలు ఏంటంటే మన ఆ తల్లికి చాలా నష్టం జరుగుతుంది. తండ్రి కుంగిపోతాడు, మానసికంగా కుంగిపోతాడు. కాబట్టి ఈ యొక్క అబార్షన్ అనేది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప. ఎస్ సార్, అంటే ఈ మధ్యన మనకి చైల్డ్ బర్త్ కూడా, అంటే డెలివరీ కూడా న్యాచురల్ డెలివరీ అవట్లేదు. సిజేరియన్ ఆపరేషన్స్ చాలా అధిక శాతం అవుతాయి. అంటే మ్యాక్సిమం మీరు హాస్పిటల్స్లో చూస్తే కనుక 95 to 98% అన్నీ కూడా సిజేరియన్ ఆపరేషన్సే అవుతున్నాయి. కానీ ఈ వరకు మన చిన్న పల్లెటూరులో వాటిలో మంత్రసాని ఆవిడ ఎంత క్రిటికల్ డెలివరీ అయినా సరే న్యాచురల్గా చేసేది. సో ఎప్పుడైతే ఒక శిశువు ఎప్పుడైతే ఈ సిజేరియన్ సెక్షన్ ద్వారా బయటకు వస్తున్నాడో అతనికి బేసిక్గా కొన్ని సైకలాజికల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా అతనికి చేరుతున్నాయి. సో ఇది కూడా అతనికి ఒక రిలేషన్షిప్లో సరిగ్గా ఇమడక పోవడానికి కారణాలు తలెత్తుతుందంటారా? యాక్చువల్గా సార్, ఇది మీరన్నది చాలా ఇప్పుడు మన సమాజంలో పట్టి పీడిస్తున్నటువంటి ఒక జాడ్యం. సిజరేరియన్ అనేది మామూలుగా సర్వసాధారణ పరిస్థితుల్లో స్త్రీకి సిజరేరియన్ అనేది అవసరం లేదు. కేవలం కొంతమంది దుర్మార్గులు, డబ్బు ఆశపరులైనటువంటి వ్యక్తులు, వాళ్ళు డాక్టర్లు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వాళ్ళు కేవలం డబ్బును బేస్ చేసుకొని ఒక నార్మల్ డెలివరీ అయ్యే ఒక డాక్టర్ అమ్మాయికి కూడా కోసి తీసేస్తున్నారు భయపెట్టి. ఈమెకు ప్రాణానికి ప్రమాదం ఉంది అని చెప్పినారంటే, ప్రాణానికి ప్రమాదం ఉందంటే ఎవరైనా కూడా సరే చేయమంటారు. డాక్టర్ని నారాయణుడు అంటే దేవుడి మాదిరి పూజిస్తాం మనం. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు డబ్బు కోసం మన యొక్క భయంతోని ఆటలాడుకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సమయ అభావం మూలంగా మనం ఈ యొక్క డిస్కషన్ మనం నెక్స్ట్ థర్డ్ పార్ట్లో మనం చెప్పుకుందాం సార్. సో మరి ఇవాళ మీరు ఎపిసోడ్లో మరి ఎంతో అద్భుతంగా మరి ఎన్నో సమస్యలు, అంటే మ్యారేజ్ ఇష్యూస్ గురించి, మరి ఎన్నో ఇష్యూస్ గురించి ఎంతో చక్కగా చెప్పారు. దాని సమాధానం కూడా చాలా అద్భుతంగా చెప్పారు. సో ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.